30 కిలోమీటర్లు ఉంటే 70 కిలోమీటర్లు పెంచుతున్నాడు. 58,000 మంది చేసిన ఉద్యోగాన్ని 30,000 మందితోనే చేపిస్తుండు. ఎంత అల్ప సంతోషమైన, ఎంత చేయలేక బతకలేక బడిపంతులైనట్టుగా ఆర్టీసీ ఉద్యోగాలకు ఎంత వచ్చినా కానీ ఇంత కష్టం ఎప్పుడు మేము చేయలేకపోతున్నాం సార్. ముఖ్యంగా మేనేజ్మెంట్ కూడా మాకు చాలా హరాస్మెంట్ చేస్తుంది. యూనియన్ లేక మేనేజ్మెంట్ హరాస్మెంట్ ఎక్కువైతుంది. సార్ సీఎం గారు మా పరిస్థితిని ఒక్కసారి మీరు చూడండి సార్. మీరు నాకు అన్నీ తెలుసు, నేను కింద నుండి వచ్చానని పదే చెప్పేవారు సార్. మీరు సీఎం కంటే ప్రతిపక్షానికే బాగున్నట్టున్నారు సార్. మీరు మాటలు కేసీఆర్ కంటే ఎక్కువ మాటలు చెప్పి నిజంగా మీరు సీఎం అయితే మాకు ఏమేమో చేస్తారని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ప్రతి బస్సులో మీ గురించి మేము కాన్వర్సింగ్ చేసాం సార్, మీరు రావాలని. యువ నాయకుడు సీఎం అయితే అందరి కష్ట సుఖాలు తెలుస్తాయి, మంచి చెడ్డ అందరికీ బాగా జరుగుతుంది, ప్రతి ఉద్యోగికి బాగా. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఆర్టీసీలో ఉన్నంత కష్టము ఏ డిపార్ట్మెంట్లో లేదు సార్. అయినా మేము కష్టపడుతున్నాం సార్, అల్ప సంతోషులు. మాకు ఎందుకు సార్ మీరు ఇంత వెనకం చేస్తుండ్రు? యూనియన్ లేకపోయినా మేము ఇంత స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్నామంటే అది మా కడుపు మంట సార్. మీరు మా అందు దయ ఉంచాలి. మేము ఏమీ ఎక్కువ గొంతమ్మ కోరికలు కోరటం లేదు. యూనియన్ పునరుద్ధీకరణ చేయాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఒక పే స్కేల్ ఇవ్వాలి. ఆ మహిళలకు ఫ్రీగా ఇచ్చావు సార్, మహిళలకు ఫ్రీగా ఇచ్చావు. డ్రైవర్ కండక్టర్ ఎంత నరకం అనుభవిస్తున్నారో ఒకసారి ఎప్పుడైనా మీరు గమనించారా సార్? మహిళలకు ఫ్రీగా ఇచ్చిన పథకాన్ని మేము ఎంత సక్సెస్ చేసినాం సార్. కానీ ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను సార్. మేము బస్సులో తిరుగుతున్నాం కాబట్టి మీకు ఈ విషయం మీ వరకు వచ్చిందో రాలేదో మాకు తెలియదు, కానీ ఫ్రీగా తిరిగే ప్రతి మహిళ మీకు యాంటీగానే ఉన్నారు. వాళ్ళెవరూ మీకు మద్దతు ఇస్తలేరు, వాళ్ళంతా చాలా యాంటీగా ఉన్నారు. అది కూడా మీరు గమనించి వాళ్ళకి ఫ్రీగా వెళ్ళేదానికి టికెట్లు లేకుండా ఏదో ఒక కార్డు ఏదైనా ఇస్తే కొంచెం మేము కూడా హ్యాపీగా ఉద్యోగం చేయడానికి, మీ పథకాన్ని సక్సెస్ చేయడానికి మేము సహకరిస్తాం సార్.